దాదాపు 9 నెలలుగా అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న సునీత విలియమ్స్ విల్మోర్లు ఎట్టకేలకు భూమి మీదకు చేరుకున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరిన క్రూ డ్రాగన్ వ్యోమనౌక ఫ్లోరిడా తీరంలో దిగింది. ఈ మేరకు మరో 2 ఆస్ట్రోనాట్స్తో కలిసి వారిద్దరూ సురక్షితంగా పుడమిని చేరారు. స్పేస్ సెంటర్ నుంచి బయలుదేరిన క్రూ డ్రాగన్ వ్యోమనౌక తెల్లవారుజామున 3:27 ఫ్లోరిడా తీరానికి చేరువలో ఉన్న సముద్ర జలాల్లో ల్యాండ్ అయింది. గంటకు 17,000 మైళ్ల వేగంతో భూమికి ప్రయాణించిన డ్రాగన్ క్యాప్సూల్ క్రమక్రమంగా వేగాన్ని తగ్గించుకుంటూ గంటకు 116 మైళ్లకు చేరుకున్నాక పారాచూట్లు తెరుచుకున్నాయి. 4 పారాచూట్ల సాయంతో వేగాన్ని మరింత తగ్గించుకుని క్యాప్సూల్ సురక్షితంగా సముద్ర జలాల్లో ల్యాండ్ అయింది. వెంటనే అక్కడికి చేరుకున్న నాసా సిబ్బంది బోట్ల సాయంతో క్యాప్సూల్ ని నౌకపైకి తీసుకొచ్చి అందులో ఉన్న వ్యోమగాములను హ్యాస్టల్లోని జాన్సన్ స్పేస్ సెంటర్కు తరలించారు. ప్రస్తుతం అక్కడ వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. భూ గురుత్వాకర్షణ శక్తికి తిరిగి సర్దుబాటు అయ్యేలా నిపుణులు వారికి తోడ్పాటు అందిస్తున్నారు.